అందరికి మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు యేసుక్రీస్తు త్వరగా రానయ్యున్నారు. అట్టి రానయ్యున్న ప్రభైన యేసుక్రీస్తు యొక్క రమ్యమైన ప్రేమ మనలను భద్రపరుస్తూ మేఘమెత్తించుకొనును గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, ఈ కడవరి కాలంలో సర్వోన్నతుడు దేవుని మాటలు మన హృదయం నిండా నింపుకుందాం. ఆ మాటలను నింపుకున్నప్పుడు ఆ మాటలతో నింపబడిన ప్రతి ఒక్కరు కూడా వర్ధిల్తారు. ప్రియులారా, లేఖనాన్ని చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనాన్ని మనము ఒకసారి ధ్యానం చేసుకుందాము. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను అని సర్వోన్నతుడు దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, మానవులు దేవుని పోలికలో ఉన్నారు. ఈ దేవుని పోలికలో ఉన్నటువంటి మానవుల్లో మంచి బుద్ధి ఉంది, దుష్ట బుద్ధి ఉన్నది. ప్రియులారా, మంచి బుద్ధి దేవుని వల్ల కలిగింది, దుష్టుని బుద్ధి దైవ విరోధి అయిన సాతాను వల్ల కలిగింది. ప్రియులారా, దేవుని పోలికలో నరుడున్నాడే కానీ ఈ యొక్క మనస్సులో దేవుని లక్షణాలతో పాటు దుష్ట లక్షణాలు కూడా చేరినవి గనుక ప్రియులారా, ఇవి ఎలా ఉన్నవంటే పైరుతో పాటు గురుగులు కూడా పెరుగుతున్నట్లుగా ఉన్నవి. ప్రియులారా, ఇక్కడ సర్వోన్నతుడు దేవుడు ఆశించేది పైరునే గాని గురుగులను కాదు, సద్గుణాలనే కాని దుర్గుణాలను కాదు. సర్వోన్నతుడు ప్రభువారు నీతిమంతులైనటువంటి వారిని ఆయన పరిశీలిస్తూ ఉన్నారు కనుక ఆయన పోలికలో ఉన్న ప్రతివారు నీతిమంతులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. ఇక్కడ కొందరు నీతిమంతులైనటువంటి వారిని, దేవుని పోలికలో ఉన్నటువంటి భక్తులను దుష్టులైనటువంటి వారు మరి శోధిస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, బాధిస్తూ ఉన్నారు. మాటలతోనూ క్రియలతోనూ వారు శోధిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఏ శోధనలో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు అన్న సత్యాన్ని నీవు మరవకూడదు. గనుక ఆయన ఏం చేయబోతూ ఉన్నారంటే విడిపించటానికి సన్నద్ధుడై ఉన్నారు. కనుక దేవుడే విడిపించటానికి నడుం కట్టుకుంటే నిన్ను శోధించగలవాడెవడు, నిన్ను బంధించగలవాడెవడు? ప్రియమైన స్నేహితులారా, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి అపోస్తులైనటువంటి వారిని కూడా ఆనాడు సువార్త ప్రకటించవద్దు అని చెప్పి వారిని సంఖ్యలతో బంధించినప్పుడు సర్వోన్నతుడు దేవుడే వారిని విడిపించడానికి తన దూతను పంపించి ఆ శరసాల్లో నుంచి విడిపించాడు. ప్రభు కృపను బట్టి పేతురు గారు సువార్త ప్రకటించు వేళ ఆయన్ని శోధించి బంధించినప్పుడు దేవదూతే స్వయముగా వచ్చి బంధింపబడిన పేతురు నిద్రపోతూ ఉంటే నిద్రపోతున్న పేతురును తట్టి లేపి బంధకాల నుంచి విడిపించి ఆ దేవదూత ఆ కావలి వారందరికీ మత్తు నిద్ర కలుగు చేసి గేట్లను తెరచి ప్రార్థనా స్థలానికి నడిపించుకొచ్చింది. ప్రియులారా, బంధకాల నుంచి విడిపించే మహాపరిశుద్ధుడు దేవుడు. అలాగే పాత నిబంధన గ్రంథంలో శద్రకు మెషక అబేద్నెగో అనేటటువంటి ముగ్గురు భక్తులను అగ్నిగుండంలో పడవేశారు. వారు ఆయన మీద వీరికి ఎంత విశ్వాసం ఉన్నదంటే వారు చచ్చేంత విశ్వాసము వారు కలిగిన వారై ఉన్నారు. ప్రియులారు, అందుకే చావడానికి సిద్ధపడ్డారు. అయినా మా దేవుడు రక్షించగలడు ఇందులో నుంచి అని వారు అక్కడ ప్రకటించారు ఆయన శక్తిని గురించి. మరి దేవుడు వారి విశ్వాసమును బట్టి అగ్ని గుండంలోనికి వచ్చి వారిని సురక్షితముగా వెలుపలికి వచ్చే కార్యాన్ని చేశారు. ప్రియులారా, దేవుడు నీవే స్థలంలో ఉండి ప్రార్థిస్తే ఆ స్థలంలోనికి వస్తారు, నీవే స్థలంలో బందీవై ఉంటే ఆ స్థలంలోనికి వస్తారు. ఆయన్ని మహిమపరచు, ఆయన వస్తారు అక్కడికి. ఎవరో ఒక రీతిగా నీకు సహాయం అందిస్తారు, ఏదో ఒక రీతిగా జయమిస్తారు. ప్రియులారా, ఆయన తన పరిశుద్ధమైనటువంటి ప్రణాళికని పట్ల నెరవేరుస్తారు. అట్టి సహాయకుడు ప్రభు కొరకు ఆశతో ఎదురు చూద్దాము, ప్రార్థించి ఆయన్ని స్తుతించుకుందాము. చిన్న మనవి, మహాపరిశుద్ధుడా, ఈవేళ ఈ సమయంలో ప్రభువా, ఏ దుష్టుని చేతిలో ఏ బిడ్డలు బంధించబడి ఉన్నారో, ఏ సమస్యలు వాడు కలుగు చేసి బంధించేశాడో ఆ సమస్యల నుంచి, ఆ దుష్టుల నుంచి నీ బిడ్డలైన వారిని కాపాడుము, రక్షించుమని. మానవులందరూ దేవుని పోలికలో ఉన్నారు గనక, దేవుని పోలికలో ఉన్న మానవులు బందీలుగా ఉన్నారు గనక పాప బంధకముల నుంచి విడిపించుమని, దుష్ట బంధకములు విడిపించుమని, అనారోగ్య బంధకముల నుంచి విడిపించుమని యేసువారి పుణ్యనామమున ప్రార్థించి స్తుతించి సమర్పించున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరమదేవుని కృప అందరికి తోడైండు గాక. ఆమేన్. మరణాత.